2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్. సో ప్రజెంట్ మనం చూస్తే మన ఇంట్లో ఎవరికైనా ఎప్పుడైనా కూడా సడన్ గా బ్రీతింగ్ అయిపోయినా, సడన్ గా అన్కాన్షియస్ స్టేజ్ కి వెళ్ళిపోయినా కూడా, అంటే వెంటనే మనం డాక్టర్ కి అంబులెన్స్ కి కాల్ చేసినప్పటికీ కూడా ముందుగా మనము సిపిఆర్ కనుక చేస్తే, ఎస్పెషల్లీ ఇలా కనుక మనం ట్రై చేస్తే 10% లో 6% మనం వాళ్ళ లైఫ్ ని సేవ్ చేయొచ్చు. 10 మందిలో 6 ప్రాణాలని మనం కాపాడొచ్చు అని సిపిఆర్ ద్వారా అయితే మనకి ఆర్టికల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో దాని గురించి అసలు సిపిఆర్ ఏంటి, సిపిఆర్ ఏ సందర్భాల్లో చేయాలి, అలా చేస్తే మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్ గా ఈ రోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ శివరంజని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, ప్రీవియస్ వీడియోలో మీరు అంటే 10 మెంబర్స్ లో 6 మెంబర్స్ లైఫ్ సేవ్ చేయొచ్చు మనం కనుక సిపిఆర్ నేర్చుకుంటే అని చెప్పడం జరిగింది. అసలు మనం ఫస్ట్ నుంచి కనుక మాట్లాడుకుంటే అసలు సిపిఆర్ అంటే ఏంటి, దాని వల్ల మన లైఫ్ ఎలా సేవ్ అవుతుంది? కరెక్ట్ ఫస్ట్ ఎయిడ్ కరెక్ట్ టైంలో ఇస్తే 10లో 6 మరణాలు మనం నివారించవచ్చు అని చెప్తుంది. ఓకే. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీససిటేషన్. కార్డియో అంటే హార్ట్, పల్మనరీ అంటే లంగ్స్, రీససిటేషన్ అంటే వాటిని మళ్ళా పని చేయట్టు మనం చేయటం, వాటికి మళ్ళా బ్రతికించటం. ఓకే. ఎవరన్నా గుండె ఆగిపోయి గాలి పీల్చుకోకుండా ఉంటేనే మనం సిపిఆర్ ఇవ్వాలి. ఓకే. అంతేకాని గాలి పీల్చుకుంటున్న వాళ్ళకి వెంటనే స్పృహలో ఉన్న వాళ్ళకి వెళ్ళి ఇచ్చేది కాదు. ఇది స్పృహలో లేకుండా ఉండి గాలి పీల్చుకోవటం పూర్తిగా ఆగిపోయినప్పుడే మనం ఇవ్వాలి. ఇది వరకు అంటే గుండె కొట్టుకుంటుందో లేదో మన ఇలా పల్స్ చెక్ చేయమనేవారు. ఇప్పుడు అదన్నీ అవసరం లేదు. మీరు చూసినప్పుడు ఎవరన్నా స్పృహలో లేకుండా ఉండి గాలి కూడా పీల్చుకోకుండా ఉంటే అప్పుడు సిపిఆర్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టండి అని చెప్తున్నారు. అండ్ మెల్లగా అంటే ఒకటేసారి ఇట్లా బ్రీతింగ్ తీసుకొని ప్రాబ్లం అవుతూ అన్కాన్షియస్ అయిపోయిన స్టేజ్ లో కూడా మనం ఇది యూజ్ చేయొచ్చు అంటారు. సో ఎప్పుడు సిపిఆర్ చేయాలంటే బ్రీతింగ్ పూర్తిగా ఆగిపోయినా, అంటే గాలి పీల్చుకోవటం పూర్తిగా ఆగిపోయినా, లేదా కొన ఊపిరితో అలా కొన ఊపిరితో ఉన్నప్పుడు మనం చేయొచ్చు. ఓకే. ఒక్కసారి దాని గురించి కంప్లీట్ డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు ఇది పెద్దాళ్ల విషయంలో, తర్వాత చిన్న పిల్లలు అయి చెప్తాం. ఇది పెద్దాళ్ల విషయంలో మీకు ఎవరన్నా అపస్మారక స్థితిలో కనపడితే ఫస్ట్ అసలు ముందు వాళ్ళు నిజంగా అపస్మారక స్థితిలో ఉన్నారా, కాన్షియస్ లో ఉన్నారో లేదో చూసుకోవటానికి మనము హలో హలో అని గట్టిగా పిలవాలి. ఓకే. ఓకే. సో వాళ్ళు కనుక కదిలేరు, మాట్లాడారంటే వాళ్ళు అపస్మారక స్థితిలో లేరు. అప్పుడు ఏం చేయాలి? సరే, వాళ్ళకి సిపిఆర్ ఇవ్వం మనం. ఓకే. హలో హలో అన్న మాట్లాడలేదనుకో, గాలి పీల్చుకుంటున్నారో లేదో చెక్ చేయాలి. ఇలా నుద్దుని కొంచెం వంచి ఫస్ట్ నోట్లో ఏమన్నా ఉంటే తీసేయాలి, గుడ్డిగా పడవకూడదు. గడ్డాన్ని కొంచెం పైకెత్తి ఇలా గాలి పీల్చుకుంటున్నారో లేదో మనం చూస్తాము. ఓకే. గాలి పీల్చుకుంటున్నారో లేదో చూస్తాము, ఇక్కడ వింటాము, స్పర్శ ఫీల్ అవుతాము. వీళ్ళు బాగానే గాలి పీల్చుకుంటున్నారు అనుకో, మళ్ళా మనం సిపిఆర్ ఇవ్వము. వాళ్ళని ఓన్లీ సైడ్ కి తిప్పి పడుకోబెడతాము, అంతే. సైడ్ కి తిప్పి పడుకోబెడతాము. ఓకే. ఒకవేళ వాళ్ళు గాలి కూడా పీల్చుకోవట్లేదు అనుకో, అప్పుడు సిపిఆర్ ఇస్తాము. సిపిఆర్ ఇచ్చే ముందు 108కి ఫోన్ చేయటం మర్చిపోవద్దు. అండ్ సిపిఆర్ ఇచ్చే ముందు కొన్ని రూల్స్ గుర్తు పెట్టుకోవాలి మీరు. ముందు మనం సిపిఆర్ ఇచ్చే ప్రదేశం సేఫా కాదా, మనం సేఫా కాదా. రోడ్డు మీద అనుకో, గబుక్కుని రోడ్డు మీద ఇచ్చేయకూడదు, కొంచెం పక్కకు జరపాలి. ఓకే. ఫైర్ ఉందనుకో, పక్కకు జరపాలి. ఓకే. అలాగే ఇది యాక్సిడెంట్ అనుకో, ఆర్ పైనుంచి కింద పడినాళ్ళు అనుకో, మనం ఈ మెడ, వెన్నుపూస ఇవి ఎక్కువ వంచకూడదు. అండ్ 108కి ఫోన్ చేయటం మర్చిపోకూడదు. ఓకే. సరేనా? మనం చేయగలిగినంతే చేయాలి తప్ప నష్టం చేయకూడదు. ఓకే. సో అండ్ మోర్ ఓవర్ అంబులెన్స్ ఫోన్ చేసినప్పుడు ఏఈడి తెండి అని చెప్పాలి. ఏఈడి ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్. అంటే సినిమాలో కరెంట్ ఇస్తే మళ్ళీ హార్ట్ కొట్టుకోవటం చూపిస్తారు చూసారు, ఆ మెషిన్ కూడా తెమ్మని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. చేసి మనము సిపిఆర్ మొదలు పెట్టాలి. సిపిఆర్ ఎలా చేయాలి? ఫస్ట్ గుండె నొక్కాలి. ఎలా నొక్కుతాము? అందరూ ఈ టిప్ ఆఫ్ ద బోన్ కి కొంచెం పైన ఈ చేత్తో ఇలా పెడతాము. పెట్టి 30 సార్లు నొక్కుతాం. ఏ స్పీడ్ లో? మినిట్ కి 100 నుంచి 120
స్పీడ్ లో. ఎంత లోతు? 3వ వంతు నుంచి సగం లోతు వెళ్ళాలి. అంత తక్కువ వెళ్ళకూడదు, ఎక్కువ వెళ్ళకూడదు. ఓకే, చేతులు స్ట్రైట్ గా ఉండాలి, బలం పైనుంచి రావాలి మనకి. ఓకే, 1 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఓకే, ఆ తర్వాత 2 సార్లు గాలి ఇస్తాము. ఎలా ఇస్తాము? మనకి తెలిసిన వాళ్ళైతే నోట్లో నోరు పెట్టిస్తాము. మనకు తెలవనాళ్ళు ఆర్ మనం ఇస్తున్నాయి కూడా సరిగ్గా పని చేయట్లేదంటే అప్పుడు ఓన్లీ ఛాతి మట్టుకే ఒత్తుతాము. ఏ స్పీడ్ లో? 100 నుంచి 120 నిమిషానికి. ఓకే, సో ఇలా నుదురు ఇలా ఉంచి ముక్కు గట్టిగా మూసి గడ్డం పైకి లేపి అండ్ గాలి ఇచ్చేప్పుడు ఛాతిని చూస్తాం. ఇలా 1 సెకండ్ పాటు ఊదుతాము 2 సార్లు. 32 ఎప్పటి వరకు? మనకి హెల్ప్ వచ్చే వరకు. అంబులెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళకి అప్ప చెప్తాము. ఆర్ వీళ్ళు మళ్ళా మంచిగా గాలి పీల్చుకునే వరకు. మనం ఇది చేస్తున్న వాళ్ళ సృహలో లేకపోయినా పర్వాలా, మంచిగా గాలి పీల్చుకుంటుంటే సైడ్ తిప్పి పడుకోబెడతాం. మనం అలిసిపోయామనుకో అప్పుడు కంపల్సరీగా వేరే వాళ్ళకి అప్పు చెప్పాలి. వీళ్ళు కనుక నీళ్ళల్లో మునిగినప్పుడు బయటికి తీసిన వాళ్ళైనా, హైట్ నుంచి కిందకి పడిన వాళ్ళైనా, యాక్సిడెంట్ విక్టిమ్స్ అయినా, డ్రగ్స్ వల్ల ఓవర్ డోస్ వల్ల ఉన్న వాళ్ళైనా మటుకు ముందు 5 సైకిల్స్ సిపిఆర్ ఇచ్చి అప్పుడు మనం 108 కి ఫోన్ చేయాలి. ఎస్పెషల్లీ మేడం, అంటే సముద్రంలో పడిపోయి బయటికి తీస్తారు కదా మేడం, ముందు 5 సైకిల్స్ ఇచ్చి అప్పుడు అంబులెన్స్ కు ఫోన్ చేయాలని చెప్తారు. ఓకే, అదర్వైజ్ ఎప్పుడు 108 కి ఫోన్ చేసి మనం ప్రాసెస్ మొదలు పెడతాము. ఈ కొన్ని మార్పులు, కొంచెం డిఫరెన్సెస్ అవి చెప్పాను. గుర్తు లేకపోతే సరే, బట్ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. బ్రీతింగ్ ఉన్న వాళ్ళకి దయచేసి సిపిఆర్ ఇవ్వద్దు, సృహలో ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు. యాక్సిడెంట్ వల్ల కానీ దేని వల్ల కానీ వెన్నుపూస విరిగిన రిస్క్ ఉంటే మటుకు మెడలు వంచటాలు తిప్పటాలు చేయొద్దు. అండ్ మిమ్మల్ని మీరు కాపాడుకోవటం కూడా ముఖ్యం. అక్కడ అంతా మనకు తెలియని వాళ్ళు అంతా రక్తం ఉందంటే మీ చేతులకి ఏమైనా దెబ్బలు అయి ఉంటే కనుక గ్లౌస్ అవి వేసుకోకుండా రక్తాన్ని అది ముట్టుకోవద్దు. తెలియని వాళ్ళకి మూతిలో మూతి పెట్టి ఇవ్వద్దు. ప్రాక్టీస్ నాకు చేతులు స్ట్రైట్, మరీ వంగిపోకూడదు, ఇలా కరెక్ట్ స్ట్రైట్ ఉండాలి మనం. అండ్ ఈ పార్ట్ తో నొక్కాలి. ఎస్, 1 and 2 and 3 and వెరీ గుడ్. పర్ఫెక్ట్, వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు చిల్డ్రన్స్ లో ఎలా ఉంటుంది? ఇప్పుడు పిల్లల్లో సిపిఆర్ ఎలా ఉంటుంది? ఎప్పుడన్నా మీకు ఎవరన్నా పిల్లాడు చలనం లేకుండా కనపడితే, పాప కానీ బాబు కానీ, సంవత్సరం పైపడిన పిల్లలు చలనం లేకుండా కనపడితే ఫస్ట్ వాళ్ళు సృహలో ఉన్నారో లేదో చెక్ చేయండి. హలో హలో గట్టిగా పిలవండి. వాళ్ళు కదిలేరు అది అంటే మనకి కళ్ళు తెరిసారు మాట్లాడారంటే సృహలో ఉన్నట్టు. సృహలో లేరు అనుకోండి, గాలి పీల్చుకుంటున్నారో లేదో చెక్ చేయండి. నుదురు లైట్ గా ఉంచి గడ్డం ఇలా లేపి నోట్లో ఏమైనా ఉంటే తీయటం మర్చిపోవద్దు. గాలి పీల్చుకుంటున్నారో లేదో చూడండి, వినండి, స్పర్శ ఫీల్ అవ్వండి. ఓకే, ఇప్పుడు వీళ్ళు గాలి పీల్చుకుంటున్నారు అనుకో, సృహలో లేరు, సైడ్ కి తిప్పి పడుకోబెట్టండి. ఓకే, వీళ్ళు గాలి కూడా పీల్చుకోవట్లేదు అనుకో, కంపల్సరీ మనం సిపిఆర్ ఇవ్వాలి. కానీ పిల్లల విషయంలో 5 సైకిల్స్ సిపిఆర్ ఇచ్చాక 108కి ఫోన్ చేయండి. కానీ మీరు ఒక్కళ్ళే ఉంటే, అదే మీరు 2-3 ఉంటే ఒకళ్ళు ఫోన్ చేస్తారు, ఒకళ్ళు సిపిఆర్ ఇస్తారు. సేమ్ ఉంటుందా మేడం? పిల్లల్లో ఏమైనా మనం డిఫరెన్స్ ఉంది, కొంచెం డిఫరెన్స్ ఉంది. పిల్లల విషయంలో కానీ పెద్దవాళ్ళ విషయంలో కానీ, హైట్ నుంచి పడిన, యాక్సిడెంట్ విక్టిమ్ అయిన వాళ్ళు, అలాంటప్పుడు మనము ఈ వెన్నుపూస విరిగే ఛాన్స్ ఉంటది కాబట్టి మెడ వంచటము, గబుక్కుని ఇలా తిప్పటాలు అయ్యి చేయకూడదు. ఇవి చాలా ఈ కండిషన్స్ లో మాత్రం మనం చేయకూడదు. ఓకే, సో ఈ బిడ్డ సృహలో లేడు, గాలి పీల్చుకోవటం లేదు, అప్పుడు మనం సిపిఆర్ ఇవ్వాలి. సిపిఆర్ ఎలా ఇస్తాము?
ముందు ఛాతీని 30 సార్లు ఒత్తుతాము, 2 సార్లు గాలిస్తాం. ఛాతీని 30 సార్లు ఒత్తుతాం, 2 సార్లు గాలిస్తాము. ఎప్పటి వరకు? వీళ్ళు మళ్ళా మంచిగా గాలి పీల్చుకునే వరకు. మంచిగా గాలి పీల్చుకుంటుంటే మళ్ళా సైడ్కి తిప్పి పడుకోబెడతాము. ఆర్ 108 వచ్చే వరకు. 108 వస్తే కనుక వాళ్ళకి అప్పు చెప్తాము. ఆర్ మనం అలసిపోతే పక్క వాళ్ళకి అప్పు చెప్తాము. బట్ గుర్తు పెట్టుకోండి, వెన్నుపూస విరిగే ఆస్కారం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మెడ వంచటాలు తిప్పటాలు మటుకు చేయొద్దు. మనం చేయగలిగిందే చేద్దాం. రెండోది, మన సేఫ్టీ ముఖ్యం. సో మనకు తెలియని వాళ్ళు అనుకోండి, మూతిలో మూతి పెట్టి గాలి ఇవ్వద్దు. అక్కడంతా రక్తం ఉందనుకోండి, మన చేతికి దెబ్బలు ఉన్నాయనుకోండి, అదే చేతులతో ముట్టుకోవద్దు. మూడోది, ఒకవేళ మన మూతిలో మూతి పెట్టి గాలి ఇవ్వటం సరిగ్గా ఇవ్వలేకపోయినా, ఇష్టం లేకపోయినా కనీసం ఛాతీ నొక్కొచ్చు. సో ఇవన్నీ. రోడ్డు మీద అనుకోండి, పక్కకు జరపండి. అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి, అక్కడి నుంచి ముందు పక్కకు జరపండి. సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఏం చేయాలి? ఈ బిడ్డ సృహలో లేడు, గాలి కూడా పీల్చుకోవటం లేదు. ఇప్పుడు మనం సిపిఆర్ ఇవ్వాలి. సో ఇక్కడ ఒక బోన్ టిప్ ఉంటది, దీనికి కొంచెం పైన ఒక చేత్తో స్ట్రైట్ గా నొక్కాలి. ఎంత లోతు అంటే ఇది 3వ వంతు నుంచి హాఫ్ లోతుకి వెళ్ళాలి. ఓకే, హాఫ్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు, 3వ వంతు కంటే తక్కువ వెళ్ళకూడదు. ఇది మనం సింగిల్ హ్యాండ్. పిల్లలకి సింగిల్ హ్యాండ్, పెద్దాళ్ళకి డబుల్ హ్యాండ్స్. అండ్ ఇది స్పీడ్ ఎంత? నిమిషానికి 100 నుంచి 20. అంటే సుమారుగా సెకండ్ కి 2 కంటే దాటకూడదు. ఇప్పుడు 30 సార్లు నొక్కుతాను. ఓకే, 1 2 3 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. 2 సార్లు గాలిస్తా. ఇచ్చే ముందు మళ్ళా నోట్లో ఏమన్నా ఉంటే తీసేస్తా. గుడ్డిగా పడవను, నుదిరిలా ఉంచి ముక్కిలా నొక్కి గడ్డం పైకి లేపి అండ్ గాలి ఇచ్చేప్పుడు ఛాతి వైపు చూస్తా సరిగ్గా ఇస్తున్నానో లేదో. 1 సెకండ్ ఊదుతా. సో 30 సార్లు నొక్కుతా, 2 సార్లు గాలిస్తా. ఎప్పటి వరకు? వాళ్ళకి బ్రీతింగ్ వచ్చే వరకు. మంచి బ్రీతింగ్, కాన్షియస్ రావక్కర్లా. మంచి బ్రీతింగ్ వస్తే అన్కాన్షియస్ అయినా మనం సైడ్ కి తిప్పాలి తప్ప సిపిఆర్ కంటిన్యూ చేయము. రెండోది, అంబులెన్స్ వాళ్ళు వచ్చేవారు. మూడోది, మనం అలసిపోయేవారు. మనం అలసిపోతే ఇంకొకరికి అప్పు చెప్పాలి. యు వాంట్ టు ప్రాక్టీస్? పిల్లల్లో మనము సింగిల్ హ్యాండ్, జస్ట్ ఈ బోన్ టిప్ కొంచెం పైన, సింగిల్ హ్యాండ్. ఓకే, ఈ పార్ట్ తో ఇక్కడి నుంచి వెళ్ళాలి. 1 end 2 end ఆ స్పీడ్ లో. ఓకే, ఇప్పుడు చంటి పిల్లలు ఏం చేయాలో. సో ఈ ఏజ్ ఎంత? 1 year లోపా మేడం పిల్లలకి? ఇది 1 year లోపు. ఇది 1 year లో. ఇలాంటి కండిషన్ లో 1 year ఏజ్ లో ఉన్న పిల్లలకి సిపిఆర్ అనేది మనం ఎలా చేస్తాం మేడం? సో ఇది 1 year లోపు పిల్లలు అనుకోండి, 1 year లోపు. సో ఫస్ట్ స్పృహలో ఉన్నారో లేదో చూడాలంటే మనం ఇక్కడ కొడతాము పాదానికి, అరిపాదంలో. హలో హలో. స్పృహలో ఉంటే యాడ్ అవటము, మూలగటము, కళ్ళు తెరవటము చేస్తారు. స్పృహలో లేరనుకో, గాలి పీల్చుకుంటున్నారో లేదో చూస్తాము. నుదురు లైట్ గా ఉంచుతాం, ఎక్కువ వంచం. కొంచెం గడ్డాన్ని లేపి నోట్లో ఏమైనా ఉంటే ముందు తీసేయాలి సుమా. గుడ్డిగా పడవకూడదు. చూస్తాము గాలి పీల్చుకుంటున్నారు లేదు చూస్తాము, వింటాము, సెన్స్ చేస్తాము, ఫీల్ అవుతాము. వీళ్ళు గాలి పీల్చుకుంటుంటే చక్కగా ఇలా ఎత్తుకుని ఎమర్జెన్సీకి వెళ్ళిపోతాం. ఓకే, వీళ్ళు గాలి పీల్చుకోవట్లేదు అనుకో, ఆ పొజిషన్ లోనే మనం అది బెస్ట్. హెడ్ డౌన్ అండ్ బేబీ సైడ్ కు ఉండటం. సో దట్ నోట్లో ఏమన్నా ఉన్నా కింద పడిపోవాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు గాలి పీల్చుకోపోతేనే సిపిఆర్ ఇస్తాము. మళ్ళీ సేమ్ రూల్స్. ఒక్కళ్ళమే ఉంటే 5 cycles సిపిఆర్ ఇచ్చి అప్పుడు 108 ఫోన్ చేస్తాం. 2 3 ఉంటే ఒకళ్ళు ఫోన్ చేస్తారు, ఒకళ్ళు సిపిఆర్ ఇస్తారు. సిపిఆర్ ఎప్పటి వరకు ఇస్తాము? వాళ్ళకి మళ్ళా బ్రీతింగ్ వచ్చే వరకు, లేదా హెల్ప్ వచ్చే వరకు, మనకి అంబులెన్స్ ఆర్ మనం అలసిపోతే ఇంకొకరికి అప్పు చెప్తాము. ఈ సిపిఆర్ ఇచ్చేప్పుడు ఇంకోటి మీరు ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, నీళ్ళల్లో పడిన వ్యక్తి అయినా, హైట్ నుంచి పడిన బేబీ అయినా,
యాక్సిడెంట్ అయినా గానీ మనము వీళ్ళని మెడ ఉంచటము ఓకే తిప్పటాలు చేయకూడదు. కుదిరినంత కదల్చొద్దు. మీరు షూర్. కదల్చకుండా ఏం చేయగలిగితే అదే చేయాలి. మరి ఇక్కడ పిల్లలకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉంది 1 year ఉంది ఉంది. ఇప్పుడు సిపిఆర్ లో 2 ఛాతి ఒత్తుతాము, గాలిస్తాము. 30 సార్లు ఛాతి ఒత్తుతాము, 2 సార్లు గాలిస్తాము. సో 30 సార్లు ఎక్కడంటే నిప్పుల్స్ కి, ఈ నిప్పుల్స్ కి జస్ట్ కింద సెంటర్ లో మనం ఛాతి ఒత్తాలి 2 fingers తో. ఓకే, ఎంత లోతు? 3వ వంతు నుంచి హాఫ్ కంటే ఎక్కువ ఉండకూడదు, 3వ వంతు కంటే తక్కువ ఉండకూడదు. నిమిషానికి 100 నుంచి 120 స్పీడ్ లో ఒత్తుతాము. ఓకే, 1 and 2 and 3 and 4 and 5 and 6 and 7 10 9 and 10 and 11 and 12 and 13 and 14 and 15 and 16 and 17 and 18 and 20 and 21 22 23 24 25 26 27 28 29 30. సో ఇలా ఎన్ని సైకిల్స్ చేయాలి మేడం? బ్రీతింగ్ వచ్చే వరకు మనం బ్రీతింగ్ వచ్చే వరకు, లేదా హెల్ప్ వచ్చే వరకు, లేదా మనం అలసిపోయే వరకు. అండ్ గాలి ఇచ్చేప్పుడు ముక్కు నొక్కం, నుదురు ఎక్కువ వంచం, లైట్ గానే ఉంచుతాం. ఓకే, ఉంచి గడ్డం కొంచెం లేపి మనం మూతి పెట్టినప్పుడు ముక్కు మూతి చుట్టూ పెడతాం. ఓకే, అలాగా. ఓకే, సో 30 సార్లు ఒత్తుతాం, 2 సార్లు గాలి, 32 అలా. సో మళ్ళా బ్రీతింగ్ వచ్చే వరకు. ఓకే, నేను చెప్పినా కదా పిల్లలకి మనం ఒక్కళ్ళే అంటే 5 సైకిల్స్ ఇచ్చి అప్పుడు 108 చేయాలి. ఒకసారి ప్రాక్టీస్ షూర్ చేయండి. మేడం. నిప్పుల్స్ కి మధ్యలో కొంచెం కింద సెంటర్ లో తీసుకున్నాం మ్యామ్. 1 2 3 4 అర్థమైంది కదా. సో ఇలా చేయడం వల్ల మనము ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ ని సేవ్ చేసే. అంతేగా, హెల్ప్ వచ్చే వరకు మనం ప్రాణాన్ని నిలబెట్టాం అనుకో. నా ఫ్రెండ్ ఒక ఆమె ఉన్నారు, మన దగ్గర ట్రైన్ అయ్యారు, ఎప్పుడో చాలా ఏళ్ళు అయింది ఇది. వాళ్ళు తర్వాత అమెరికా వెళ్ళిపోయారు, సియాటిల్. ఓకే, అక్కడ ఒక రోజు వాళ్ళ హస్బెండ్ సడన్ గా కొలాప్స్ అయిపోయి హార్ట్ ఆగిపోయింది. సిపిఆర్ ఇచ్చారు, ఇచ్చి నిలబెట్టారు ప్రాణాలు వాళ్ళు వచ్చే వరకు. గ్రేట్. ఆ తర్వాత తను నాకు 2 రోజులైక మెసేజ్ పెట్టారు అనమాట, నా బిడ్డకి వాళ్ళ తండ్రి ఉన్నాడంటే నువ్వే కారణం అని. గ్రేట్ మేడం. సో అంతే, మనందరం కూడా మన సిపిఆర్ నేర్చుకుని ఉంటే ఏమో ఎప్పుడు ఏం అవసరపడుతుందో మనకు తెలియదు. ట్రూ మేడం, మీరు అన్నట్టుగానే ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లో మనం చూస్తే చిన్న చిన్న వయసులోనే హార్ట్ అటాక్ రావడము, అండ్ అలాగే పెద్ద వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా మనకి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదు. సడన్ గా అంటే ఇప్పుడు వాళ్ళకి హాస్పిటల్ కి తీసుకెళ్లే మధ్యలో మనం ఇలాంటివి చేస్తే వాళ్ళ లైఫ్ సేవ్ అయ్యే ఆప్షన్స్ అయితే ఇంకో అపోహ ఉంటది, హార్ట్ అటాక్ హార్ట్ ఆగిపోవటం సేమ్ కాదు. హార్ట్ అటాక్ అంటే గుండెకి రక్త సరఫరా తగ్గి గుండె నొప్పి, దాని వల్ల హార్ట్ ఆగిపోవచ్చు. బట్ హార్ట్ ఆగిపోవటానికి వేరే కారణాలు కూడా ఉండొచ్చు. ఓకే, సో హార్ట్ ఆగిపోయి బ్రీతింగ్ లేనప్పుడే మనం సిపిఆర్ ఇవ్వాలి. మీరు వీడియో ఎడిట్ చేసినప్పుడు ఒక పాయింట్ పెట్టండి, బేబీస్ అయినా కానీ మనకు తెలియని వాళ్ళైతే మూతిలో మూతి పెట్టి ఇవ్వద్దు. అండ్ సీన్ సేఫ్టీ అంటే అక్కడ రోడ్డు మీద కానీ ఫైర్ కానీ ఉంటే పక్కకు జరపటం ఇంపార్టెంట్. అండ్ అక్కడ అంతా బ్లడ్ ఉంది, మన చేతికి కట్స్ అవి ఉన్నాయంటే ఆ బ్లడ్ మన చేతికి అంటుకోకుండా చూసుకోవాలి. డెఫినెట్ గా మేడం. అండ్ గ్రేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. బికాస్ ఇలాంటివి మనము నేర్చుకోవడం వల్ల మీరు అన్నట్టుగానే లైఫ్ లో ఎలాంటి సందర్భాలు ఎప్పుడు ఎదురవుతాయో మనకు తెలియదు. సో మనం నేర్చుకుని ఉంటే ఒక్కరికైనా లైఫ్ సేవ్ చేసినప్పుడు మనకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా చెప్పలేనంగా మనకి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటూ ఉంటుంది. అండ్ అలాంటి సాటిస్ఫాక్షన్స్ నాకు బోల్డ్ అని ఉన్నాయి. yes madam, so that's what keeps me going. సూపర్ మేడం. అండ్ మీరు చేస్తున్న ప్రతి ప్రోగ్రామ్, మీరు ఇనిషియేట్ తీసుకొని చేస్తున్న ఏదైతే ఉందో అవన్నీ కూడా ఒక సోషల్ కాజ్ గా ప్రతి ఒక్కరికి కూడా అది వాళ్ళ లైఫ్ టైంలో ఎస్పెషల్లీ మదర్ అవుతున్న వాళ్ళకైనా వాళ్ళ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా తినిపించాలి, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. గ్రేట్ అవేర్నెస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.